హాయ్ ఫ్రెండ్స్. సో మన జేఎల్ఎం ఓకేనా. సో నెక్స్ట్ మంత్ అక్టోబర్లో మనకైతే నోటిఫికేషన్ ఉంది. సో నోటిఫికేషన్ విధంగా నాకేంటంటే మనది పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్ ఓకేనా. మనది వీకే పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్ అని ఇంతకుముందు హైదరాబాద్లో ఉండే. ఇప్పుడు కూడా మనకు స్టార్ట్ చేయండి సార్, స్టార్ట్ చేశారా లేదా, ఇంకా మనం పోల్ క్లైంబింగ్ అనే ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేద్దామంటే ఇప్పుడు మనకు ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే మనకి ఎన్పిడిసిఎల్ జోన్ మొత్తం ఏంటంటే కొంత వరంగల్లో పెట్టాలా లేకపోతే హైదరాబాద్ పెట్టాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నా నేను ట్రైనింగ్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా అంటే నేను ఆఫ్టర్ దసరా ఫెస్టివల్ అయినాక స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఫెస్టివల్ ఉంది కదా, ఫెస్టివల్ అయినాక నేను ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నా బ్రదర్స్. నాకేంటంటే ఒక క్లారిటీ కావాలి. ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నాకు హైదరాబాద్లో అయితే మనకు ప్లేస్ ఉంది, ఆల్రెడీ ప్లేస్ ఉంది. మనం ట్రైనింగ్ సెంటర్కి స్టార్ట్ చేయాలంటే పెద్ద ఒక 2 డేస్లో స్టార్ట్ చేయొచ్చు. నాకు వరంగల్ అంటేనే నాకు అక్కడ ఇప్పటివరకు మనం పెట్టలేదు. సో మీరు ఏదైనా నాకు క్లారిటీ ఏంది కావాలంటే వరంగల్ బెటరా లేకపోతే హైదరాబాద్ బెటరా ఓకేనా. అందరికీ కొంచెం ఏంటంటే ప్రతి ఒక్కరికి సెంటర్గా ఉండాలి ఓకేనా. ఆ విధంగా వరంగల్ బెటరా లేకపోతే హైదరాబాద్ బెటరా, ఎవరైతే జేఎల్ఎం యాస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ ఒక వీడియోని షేర్ చేయండి బ్రదర్స్. ఎందుకంటే చాలామంది ఎన్పిడిసిఎల్ వాళ్ళకి మనది వీకే పోల్ క్లైంబింగ్ అని యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది ఓకేనా. హైదరాబాద్లో పెట్టాలా వరంగల్లో పెట్టాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నా. మీరు కామెంట్ చేయండి బ్రదర్. జేఎల్ఎం యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్పిడిసిఎల్ జేఎల్ఎం యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. హైదరాబాద్ ఓకేనా లేకపోతే మన వరంగల్ ఓకేనా. వరంగల్లో అయితే నాకు ప్లేస్ ఇంకా నేను సర్చింగ్లో ఉన్నాను. సో వరంగల్లో నాకంతా ఎవరైతే వరంగల్లో ఒకసారి ప్లేస్ ఉంది అంటే కూడా నాకు కాంటాక్ట్ చేయండి బ్రదర్. నా నంబర్ వచ్చేసి 9353244955. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను వచ్చి విజిట్ చేస్తాను. మంచి ప్లేస్ ఉంటే అక్కడ కూడా ఏంటంటే ఏదైనా సరే ఒకే చోట ఒకే చోట ఒకే బ్రాంచ్ 2 బ్రాంచ్ పెట్టేదానికి అంత 2 బ్రాంచ్ పెట్టినా కూడా చాలా హడావుడి అయిపోతుంది ఓకేనా. సో మనం అటువంటి నిర్ణయం తీసుకోం. ఎప్పటికీ ఏది ఉన్నా మనం ఉన్న కాడ ఒకటే బ్రాంచ్ ఉంటుంది, అది మంచి బ్రాంచ్ ఉంటుంది ఓకేనా. అది వరంగల్ అయినా సరే హైదరాబాద్లో అయినా సరే. హైదరాబాద్లో అయితే మనకు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఉంది. కాకపోతే కొంతమంది కాల్స్ కూడా చేస్తున్నారు, సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారంటే నేను ఆఫ్టర్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్కి స్టార్ట్ చేద్దాం అనుకున్న అక్టోబర్ 1st ఇంకా 15 డేస్ అయితే మనకు నోటిఫికేషన్ కూడా ఆఫ్టర్ ఫెస్టివల్ ఉంది. దసరా అయినాకనే మనకు నోటిఫికేషన్ ఉంది. కాబట్టి నేను ఏంటంటే నాకు ఇంకా క్లారిటీ